కానీ నాటోలో ఇప్పుడు 32 దేశాలు కూటమి. కానీ 32 దేశాలున్న అందులో 45% స్ట్రెంగ్త్ అంతా అమెరికా చేతిలో ఉంటుంది. అదే న్యూక్లియర్ బాంబ్స్ అయితే 90% న్యూక్లియర్ బాంబులు అమెరికావే. మిలిటరీ బడ్జెట్లో కూడా దాందే అత్యున్నతం అనమాట. ఇలాంటిది అమెరికా నుంచి నాటో నుండి అమెరికా బయట పడడం అంటే ఏంటంటే ఇక నాటో విచ్ఛిన్నం, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలైపోవడం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మేజర్ షిఫ్ట్ అని చెప్పవచ్చు అనమాట. అంటే బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడింది. అంటే ఏంటి? వరల్డ్ ఆర్డర్ అంట ప్రపంచ ఆర్డర్లో మొత్తం చేంజ్ అయిపోయినట్టే. ఏంటి అంటే అమెరికా నాటో నుంచి విడిపోవడం అంటే ఇటు రష్యా యూరోప్పై అది సుప్రీం మిలిటరీ పవర్ వచ్చేసినట్టే. ఇక యూరోప్ తనకు తాను రక్షించుకోవడం, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందులాగా యూరోప్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం. కాబట్టి యూరోప్ డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంది, యూరోప్ ఫోర్స్ అనేది ఒకటి పెడుతుంది. యూరోప్ ముఖ్యంగా ఫ్రాన్సు, బ్రిటన్ ఇక్కడ అణ్వస్త్ర దేశాలు అణ్వస్త్రాలను ఎక్కువ పెంచుతాయి. 6th జనరేషన్ ఫైటర్ తయారు చేసుకుని అమెరికా అవసరం లేకుండా రష్యా నుంచి తమకు తాము రక్షించుకోవాలి. మరి రష్యా ఎలాంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్న యూరోప్ మీద రష్యా ఎరగబడదా? ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పరిస్థితి ఉంది. అంటే ఏంటి? ఇటు రష్యా ఒక పవర్గా, యూరోప్ ఒక పవర్గా, అమెరికా ఒక పవర్గా, తర్వాత చైనా, ఇండియా, రష్యా, ఈ విధంగా బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడింది.